హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు ఎడిటోరియల్ నేను చైనా నుండి చేస్తున్నాను. చైనాలో ఉన్న ఫోషన్ అనే ఒక సిటీలో నేను స్టే చేస్తున్నాను. సో ఈ ఫోషన్ సిటీ ఈజ్ నోన్ ఫర్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వచ్చి. సో ఇక్కడి నుంచి మనం ఈరోజు ఎడిటోరియల్ చేయబోతున్నాం. సో చక్కగా మీరు విని అర్థం చేసుకొని కంటిన్యూ చేయండి ప్రిపరేషన్ని. అండ్ బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండ్ న్యూ బ్యాచెస్ దట్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1st January 2024. 2024 1st January నుంచి యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు జిఎస్ ఫౌండేషన్తో పాటు యూపీఎస్సీ యాడ్ ఆన్ ప్యాక్ కూడా వస్తుంది. అండ్ ఆల్ అదర్ ఎగ్జామ్స్ కూడా కవర్ అయిపోతాయి. యాడ్ ఆన్ ప్యాక్లో మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈ 5 మాడ్యూల్స్ కలిపి వచ్చేస్తాయి. అండ్ అదర్ ఎగ్జామ్స్లో మీకు ఏపీ మరియు తెలంగాణ ఎగ్జామ్స్ అన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2 అవి, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఆల్ అదర్ ఎగ్జామ్స్లో మనకి కవర్ అయిపోతాయి. సో ఎవరైతే యూపీఎస్సీతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తామో, ఓకే, నాకు ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు అనుకునే వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవడం ద్వారా మళ్ళీ మీరు వేరే ఎగ్జామ్స్ కోసం పెద్దగా పే చేయాల్సిన అవసరం లేకుండా మీకు తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది. ఓకే, ఈ ఆఫర్ 31st December వరకు మాత్రమే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ దిస్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము. వైజాగ్లో కూడా కొత్త బ్యాచెస్ 1st January నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ క్లాసెస్ మనకి విశాఖపట్నం, వైజాగ్లో జరగబోతున్నాయి. అయితే ఆఫ్లైన్లో కూడా అతి తక్కువ ప్రైస్కి, లోయెస్ట్ ఎవర్ ప్రైస్కి మనం ఆఫ్లైన్లో కూడా అందిస్తున్నాం. అంటే కేవలం 45,000 రూపీస్కి యు ఆర్ గెటింగ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది ఎక్కడా మీరు కనీ విని ఎరుగరు. అత్యద్భుతమైన క్వాలిటీతో, లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్న కోర్స్ ఇది. 1st January నుంచి ఇక్కడ కూడా మీకు న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, 31st December లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తర్వాత వచ్చే వాళ్ళకి ఇది అందుబాటులో ఉండదు. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. డోంట్ మిస్ దిస్. ఇవాళ ఎడిటోరియల్ చూడండి. ఇట్ ఈస్ టైటిల్డ్ డెట్ డిబేట్. డెట్ అంటే తెలుసు కదా, అప్పు. సో డిబేట్ అంటే దానికి సంబంధించిన చర్చ, డిబేట్, వాదన అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. సో ఏంటి కదా, ఎవరేమన్నారు ఇండియా గురించి చూడండి. ఐఎంఎఫ్స్ సావరీన్ డెట్ రిస్క్ అసెస్మెంట్ ఫర్ ఇండియా హ్యాస్ స్పర్డ్ ఏ షార్ప్ రియాక్షన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు సావరీన్ డెట్ రిస్క్ అసెస్మెంట్ చేశారు ఇండియాకి. సావరీన్ అంటే కంట్రీకి అని అర్థం. సావరీన్ క్రైసిస్ అంటే మనకి కంట్రీకి సంబంధించిన సంక్షోభం అని. సావరీన్ డెట్ అంటే ఓవరాల్ కంట్రీ యొక్క డెట్ అని. సావరీన్ డిఫాల్ట్ అంటారు. సో కంట్రీ తను తీసుకున్న అప్పు చెల్లించకపోవడం. లైక్ శ్రీలంక వాజ్ అనేబుల్ టు పే ద డెట్ దట్ ఇట్ హెస్ టేకెన్. అలాగే గ్రీక్ దేశం ఇంతకుముందు గ్రీస్ కూడా డెట్ డిఫాల్ట్ మనం చూసాం, సావరీన్ డిఫాల్ట్ చూసాం. సో సావరీన్ అనే పదం మీరు ఇక్కడ చూసినప్పుడు ఇట్ ఇండికేట్స్ ద ఎంటైర్ కంట్రీ అని అర్థం. సో డెట్ రిస్క్ అసెస్మెంట్, ఇండియా యొక్క డెట్ రిస్క్, ఇండియా యొక్క అప్పు పొజిషన్ ఎలా ఉంది, దాని యొక్క రిస్క్ ఎలా ఉంది అనేది అసెస్మెంట్ చేశారు. ఆ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఇట్ హెస్ స్పర్డ్ ఎ షార్ప్ రియాక్షన్. వాళ్ళు చేసిన అసెస్మెంట్ పట్ల ఇండియా షార్ప్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. స్పర్ అంటే ట్రిగ్గర్, అంటే టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అని అర్థం. ఈ రియాక్షన్ వచ్చేలాగా వాళ్ళ అసెస్మెంట్ ఉంది. అసలు అసెస్మెంట్లో వాళ్ళు ఏమన్నారు, ఇండియా ఏ రకంగా రియాక్ట్ అయ్యింది అనేదే ఈ ఎడిటోరియల్ యొక్క కథ. The Finance Ministry last Friday issued a statement titled Factual Position vis-a-vis IMF's Article 4 Consultations with India. ఓకే, ఐఎంఎఫ్ వాళ్ళు ఆర్టికల్ 4 ప్రకారం దే డూ సర్టెన్ కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపులు. సో మెంబర్ కంట్రీస్తో వాళ్ళు డిస్కషన్స్ చేస్తారు. సో ఇండియా ఈజ్ ఎ మెంబర్ కంట్రీ. ఇండియాతో డిస్కషన్స్ చేసి, ఇండియన్ అఫీషియల్స్తో డిస్కషన్ చేసి, బేస్డ్ ఆన్ ది అండర్స్టాండింగ్ దట్ దే గాట్ ఫ్రమ్ ద డిస్కషన్స్ వాళ్ళకు రిపోర్ట్ పబ్లిష్ చేశారు. ఓకే, ఆ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఏముంది, దానికి ఇండియా ఎలా రియాక్ట్ అయ్యింది అనేది ఎడిటోరియల్లో డిస్కస్ చేశారు. అయితే ఆ పబ్లిష్ చేసిన రిపోర్ట్లో ఉన్నదానికి
ఇండియా క్లారిఫికేషన్ ఇచ్చింది. ఫ్యాక్చువల్ పొజిషన్, వాళ్ళు చెప్పింది వేరు, యాక్చువల్గా జరుగుతోంది వేరు అన్నట్టు. ఫ్యాక్చువల్ పొజిషన్ విజావిజ్ అంటే ఇన్ రిలేషన్ టు. సో వాళ్ళ రిపోర్ట్లో పలానా చెప్పారు, యాక్చువల్ పొజిషన్ ఇది అని చెప్పి ఇండియా యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అసలు ఏంటి, అసలు దేని గురించి ఇదంతా మాట్లాడతారని మీకు అనుమానం రావచ్చు. అందుకే ఇక్కడ రాశారు ఫర్ కాంటెక్స్ట్ అంటే అసలు ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి అంటే ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండర్ ఇట్స్ ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ హోల్డ్స్ బైలేటరల్ డిస్కషన్స్ విత్ మెంబర్స్. సో ఐఎంఎఫ్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం దే హోల్డ్ బైలేటరల్ డిస్కషన్స్ విత్ మెంబర్ కంట్రీస్తో బైలేటరల్ డిస్కషన్స్ వాళ్ళు జరుపుతారు. బైలేటర్ అంటే ద్వైపాక్షిక చర్చలు జరుపుతూ ఉంటారనమాట. యూజువల్లీ ఎవ్రీ ఇయర్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్, జనరల్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇది జరుగుతూ ఉంటుంది. సో ఐఎంఎఫ్ స్టాఫర్స్ కలెక్ట్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిస్కస్ పాలసీస్ విత్ టాప్ అఫీషియల్స్ బిఫోర్ ప్రిపేరింగ్ ఎ రిపోర్ట్ దట్ ఈస్ డిస్కస్డ్ బై ద ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. సో ఐఎంఎఫ్ స్టాఫ్ ఏం చేస్తారంటే మన అఫీషియల్స్తో డిస్కస్ చేసి ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి, ఓకే, అలాగే మన పాలసీస్ ఎలా ఉన్నాయి, మన విధానాలు ఎలా ఉన్నాయి, మన ఫిస్కల్ పాలసీ ఎలా ఉంది, మన ఫిస్కల్ డెట్ ఎలా ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉంది, గవర్నమెంట్ డెట్ ఎలా ఉంది, డెట్ తగ్గించడానికి ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నామా, డెఫిసిట్ తగ్గించడానికి ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నామా, గవర్నమెంట్ యొక్క వ్యూ ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళు డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి అది ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి పంపుతారు. సో ఎగ్జిక్యూటివ్ బోర్డులో అది డిస్కషన్కి వస్తుందన్నమాట. The ministry statement 4 days after the IMF released its latest India consultation details noted that certain presumptions have been made taking into account possible scenarios that does not reflect factual position. So ministry statement ఎప్పుడు వచ్చింది, IMF వాళ్ళ ఇండియా కన్సల్టేషన్ డీటెయిల్స్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసిన 4 రోజుల తర్వాత మన మినిస్ట్రీ వాళ్ళ స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో మినిస్ట్రీ స్టేట్మెంట్ ఏం చెప్తోంది అంటే సర్టెన్ ప్రిజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ పాసిబుల్ సినారియోస్ దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఫ్యాక్చువల్ పొజిషన్. అంటే ఈ ఐఎంఎఫ్ వాళ్ళు కొన్ని ప్రిజంప్షన్స్ తీసేసుకున్నారు, అంటే కొన్ని ఎజ్యూమ్ చేసేసుకున్నారు. ఓకే, టేకింగ్ ఇన్ టు అకౌంట్ పాసిబుల్ సినారియోస్, ఇలా జరగవచ్చు అలా జరగవచ్చు అని చెప్పి వాళ్ళు ఊహించేసుకుని వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు వాళ్ళు ఏమన్నారనేది ఇంకా చెప్పలేదు, మీకు చెప్తాను. వాళ్ళు ఏమన్నారనేది నెక్స్ట్ సెంటెన్స్లో వస్తుంది, చూద్దాం, కంగారు పడక్కర్లేదు. కాకపోతే వాళ్ళు కొంచెం ఊహించేసుకొని పెద్ద పెద్ద ఇమాజినేషన్స్ చేసుకుంటున్నారు. అది ఫ్యాక్చువల్ పొజిషన్ రిఫ్లెక్ట్ చేయట్లేదు అని చెప్పి ఇండియా క్లారిఫికేషన్ ఇస్తుంది. ఇన్ పర్టిక్యులర్గా ద మినిస్ట్రీ వాజ్ రిఫరింగ్ టు an IMF view that adverse shocks could lift India's general government debt to or beyond 100% of GDP in the medium term. ఇది పాయింట్ అనమాట. సో ఐఎంఎఫ్ వాళ్ళు ఇచ్చిన ఇండియా కన్సల్టేషన్స్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే అడ్వర్స్ అంటే ఏంటి, నెగిటివ్ అని అర్థం. నెగిటివ్ షాక్స్ ఏమన్నా వస్తే, అంటే ఇండియన్ ఎకానమీకి దెబ్బ కొట్టేలాగా కొన్ని ఏమైనా పరిణామాలు వస్తే అది ఇండియన్ జనరల్ గవర్నమెంట్ డెట్ని 2 or beyond 100% ఆఫ్ జీడిపికి లేదా బియాండ్ దట్ తీసుకెళ్ళవచ్చు ఇన్ ద మీడియం టర్మ్ అంటే 2027-28 కల్లా మన జనరల్ గవర్నమెంట్ డెట్ అనేది ఎంత అవ్వచ్చమ్మా, 100% ఆఫ్ జీడిపి దాటొచ్చు, ఆర్ ఈవెన్ బియాండ్ దట్ అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ గవర్నమెంట్ డెట్, మీరు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ సర్వే ఇలాంటివన్నీ చూసినప్పుడు గవర్నమెంట్ డెట్ గురించి రాసేటప్పుడు కొన్ని అంశాలు చెప్తారు. ఎట్లా చెప్తారంటే, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ డెట్ అంటే యూనియన్ గవర్నమెంట్ తీసుకున్న అప్పులు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ డెట్, అండ్ ఈ రెండు కలిపితే వచ్చేదే జనరల్ గవర్నమెంట్ డెట్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. కంట్రీ యొక్క ఓవరాల్ డెట్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డెట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ డెట్ కలిపి, ఈ రెండు కలిపితే వచ్చేదాన్ని జనరల్ గవర్నమెంట్ డెట్ అని అంటాం. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపితే వచ్చేది జనరల్ గవర్నమెంట్ డెట్. ఇది 2027-28 కల్లా అంటే అది పెరిగే అవకాశం ఉంది. అంటే ఇట్ కెన్ ఈవెన్ గో బియాండ్ 100% ఆఫ్ జీడిపి అని కూడా మనకి చెప్తున్నారు. ఓకే,
అది ఖచ్చితంగా అవుతుందని అనట్లేదు. అడ్వర్స్ షాక్స్, కొన్ని నెగిటివ్ ఈవెంట్స్ ఏమన్నా జరిగితే ఇండియా యొక్క డెట్ పొజిషన్ ఇంకా పెరిగిపోవచ్చు, 100% క్రాస్ చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా అవుతుందని అనలేదు, కానీ పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే చూడండి, ఇక్కడ ద మినిస్ట్రీ అసర్టెడ్ అంటే నొక్కి చెప్తోంది. ఏం చెప్తోంది? దిస్ వాజ్ ఓన్లీ ఏ వర్స్ట్ కేస్ సినారియో. అర్థమవుతుందా? 2027-28 కల్లా మన డెట్ అనేది 100% ఆఫ్ జీడిపి దాటిపోతుంది అనేది ఒక వర్స్ట్ కేస్ సినారియో, జరిగే అవకాశం ఉంది అని మాత్రమే దాని అర్థం. ఖచ్చితంగా జరుగుతుందని కాదు. అండ్ నాట్ ఎ ఫెయిట్ అకంప్లీ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ హాజ్ ఆల్రెడీ హ్యాపెండ్. ఏదో ఆల్రెడీ జరిగిపోయిన విషయం కాదు, జరిగే ఒక నెగిటివ్ ఈవెంట్స్ వస్తే అట్లా జరిగే అవకాశం ఉందని మాత్రమే వాళ్ళు చెబుతున్నారు అని మినిస్ట్రీ నొక్కి చెప్తోంది. అండ్ ఎంఫసైజ్డ్ దట్ అదర్ ఐఎంఎఫ్ కంట్రీ రిపోర్ట్స్ షో మచ్ హయ్యర్ ఎక్స్ట్రీమ్ వర్స్ట్ కేస్ సినారియోస్. అదే ఐఎంఎఫ్ కంట్రీ రిపోర్ట్స్, వేరే కంట్రీ రిపోర్ట్స్ మీరు చూస్తే అవి ఇంకా హయ్యర్ ఎక్స్ట్రీమ్ సినారియోస్ చూపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎట్ 160%, 140% అండ్ 200% ఆఫ్ జీడిపి ఫర్ ద యుఎస్, ద యూకే అండ్ చైనా రెస్పెక్టివ్లీ. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే అమెరికా యొక్క డెట్ అనేది 160% ఆఫ్ జీడిపి, అలాగే మనకి చైనాది 200% ఆఫ్ జీడిపి కూడా అయ్యే అవకాశం ఉంది వాళ్ళ వర్స్ట్ కేస్ సినారియోస్లో అని కూడా చెప్పారు. మరి ఇండియాది 100% అంటే వాళ్ళవి ఇంకా ఎక్కువ అని కూడా అదే ఐఎంఎఫ్ రిపోర్ట్స్లో చెప్పారు. సో మనం ఐఎంఎఫ్ వాళ్ళు చెప్పిన దానికి టూ మచ్ ఊహించుకోవాల్సిన పని లేదు అని మినిస్ట్రీ క్లారిఫికేషన్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ద కంబైన్డ్ డెట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ స్టూడ్ ఎట్ 81% ఆఫ్ జీడిపి ఇన్ 2022-23 ఫ్రమ్ 88% ఇన్ 2021. కంబైన్డ్ డెట్ చెప్పాను కదా, జనరల్ గవర్నమెంట్ డెట్ని మనం కంబైన్డ్ డెట్ అంటాం. సో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క టోటల్ డెట్ అనేది 81% ఆఫ్ జీడిపి 2022-23లో ఉండింది. ఇంతకుముందు 88% ఆఫ్ జీడిపిగా ఉండేది 2020-21లో. సో ఒక రకంగా చెప్పాలంటే డెట్ తగ్గింది. అండర్ ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఐఎంఎఫ్ రికన్స్ దిస్ కుడ్ ఈవెన్ గో డౌన్ టు 70% బై 27-28. సర్కమ్స్టాన్సెస్ అనేవి ఫేవరబుల్గా ఉంటాయి. అంటే ఎటువంటి నెగిటివ్ ఈవెంట్స్, ఇప్పుడు కోవిడ్ ఇట్లాంటివి ఏమీ రాకపోతే, ఎటువంటి షాక్స్ టు ద ఎకానమీ ఉండకపోతే డెట్ అనేది 70% ఆఫ్ జీడిపికి తగ్గే అవకాశం ఉందని కూడా ఐఎంఎఫ్ చెప్పింది. రెకన్ అంటే ఎస్టిమేట్. వర్స్ట్ కేస్ సినారియోలో 100% దాటొచ్చని ఎలా చెప్తుందో, ఫేవరబుల్ సర్కమ్స్టాన్స్ ఉంటే 70% ఆఫ్ జీడిపికి తగ్గే అవకాశం ఉందని కూడా చెప్తుంది. ద షాక్స్ ఫేస్డ్ బై ఇండియా సో ఫార్ ఇన్ దిస్ కంట్రీ వర్ గ్లోబల్. ఇప్పటి వరకు ఇండియా ఫేస్ చేసిన షాక్స్ అన్ని గ్లోబల్ షాక్స్, ఇండియా స్పెసిఫిక్ షాక్స్ కాదు. అంటే ఇండియాలోనే స్పెషల్గా ఏదో ప్రాబ్లం అయిపోతుంది, దానివల్ల ఎకానమీ స్ట్రగుల్ అవుతుంది అనే పరిస్థితులు ఇప్పటి వరకు మనం ఫేస్ చేయలేదు. మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గ్లోబల్ లెవెల్వి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్, ఇట్ హెస్ ఎఫెక్టెడ్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్. కోవిడ్ ఎఫెక్టెడ్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇదేదో ఇండియాకి మాత్రమే చెందిన ఇష్యూ కాదు కదా. అండ్ ఎఫెక్టెడ్ ద ఎంటైర్ వరల్డ్ ఎకానమీ. బీ ద 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకోండి, 2008 వచ్చిన ఆర్థిక సంక్షోభం తీసుకోండి, ఆర్ ద పాండమిక్ తీసుకోండి, ఏదైనా సరే ద మినిస్ట్రీ పాయింటెడ్ అవుట్. మినిస్ట్రీ చెప్తుంది అనమాట, ఏవైనా సరే గ్లోబల్ లెవెల్ షాక్స్ ఇండియా ఫేస్ చేసిన తప్పితే ఇండియా స్పెసిఫిక్గా మన ఎకానమీ బాగులేకపోవడం వల్ల మన ఎకానమీలో ఒక బబుల్ బర్స్ట్ అవుతుంది అన్నట్టుగా ఏమీ లేదు. Reacting to initial news flashes, it further clarified its statement was not a rebuttal to the IMF, but an effort to arrest misinterpretation or misuse of comments to imply that a general government debt would exceed 100% of GDP in the medium term. బేసిక్గా ఈ ఐఎంఎఫ్కి సంబంధించిన న్యూస్ రాగానే న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో అడ్వర్స్ రియాక్షన్స్ కుడ్ టేక్ ఇండియా జనరల్ గవర్నమెంట్ డెట్ టు 100% ఆఫ్ జీడిపి ఆర్ బియాండ్ అని చెప్పి రాసి పారేశారు. సో ఎలక్షన్ ఇయర్ కదా, ఇంక నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎలక్షన్స్ వస్తాయి. సో దీన్ని మిస్రిప్రజెంట్ చేసేసి, ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేసేసి, ఐఎంఎఫ్ వాళ్ళే మన అప్పుల పొజిషన్ బాగాలేదు అని అన్నారని చెప్పేసి ఆ స్టేట్మెంట్ని ఎక్కడ అపోజిషన్ వాళ్ళు వేరే వాళ్ళు మిస్యూజ్ చేసి మిస్రిప్రజెంట్ చేస్తారేమో అన్న భయంతో దాని విషయంలో అక్కడైతే రాశారు టు అరెస్ట్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ మిస్యూజ్. ఈ ఐఎంఎఫ్ స్టేట్మెంట్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి మిస్యూజ్ చేస్తారన్న ఉద్దేశంతోనే మేము క్లారిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాము అని గవర్నమెంట్ చెప్తోందనమాట. ఐఎంఎఫ్ చెప్పిన దాన్ని మేము కౌంటర్ చేసే ఉద్దేశం మాకు కాదు. రిబట్ అంటే కౌంటర్ చేయడం, కౌంటర్ చేసే ఉద్దేశంతో మేము చేయట్లేదు, కానీ వాళ్ళ స్టేట్మెంట్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తున్నాము
క్లారిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. Semantics experts may argue whether the communique was confrontational or clarificatory. సో సెమాంటిక్స్ ఎక్స్పర్ట్స్ అంటే ఈ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్. సో గవర్నమెంట్ యూజ్ చేసిన లాంగ్వేజ్ బట్టి ఓకే గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ అనేది కాన్ఫరంటేషనలా లేకపోతే క్లారిఫికేటరీయా అనేది వాళ్ళు డిస్కస్ చేయొచ్చు లేదా ఆర్గ్యూ చేయొచ్చు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, లాంగ్వేజ్ యొక్క మీనింగ్ వీటిని ఇంటర్ప్రెట్ చేసే ఎక్స్పర్ట్స్ దే మైట్ ఆర్గ్యూ వెదర్ ఇట్ ఇస్ కాన్ఫరంటేషనల్. కమ్యూనిక్ అంటే అఫీషియల్ స్టేట్మెంట్ అని అర్థం. అది క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చినట్టుందా లేదా ఐఎంఎఫ్ని కౌంటర్ చేయడానికి వచ్చినట్టుందా, దే మైట్ ఆర్గ్యూ. అది గవర్నమెంట్ చెప్పిందని ఒప్పుకోకపోవచ్చు. India's director on the IMF board had already placed on record reservations about its staff's conclusions on debt risks. సౌండ్స్ ఎక్స్ట్రీమ్ అని ఆయన అన్నారు. ఐఎంఎఫ్ బోర్డు పైన ఉన్న ఇండియా యొక్క డైరెక్టర్ ఆల్రెడీ తన యొక్క అనుమానాలు, రిజర్వేషన్స్ అంటే అర్థం ఏంటంటే అనుమానాలు, భయాలు అని అర్థం అనమాట. సో తన అనుమానాలని ఆయన వ్యక్తపరిచారు. మీరు ఇస్తున్న కన్క్లూజన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, దే సౌండ్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఐఎంఎఫ్ బోర్డు మెంబర్స్కి చెప్పడం జరిగింది. అండ్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎకానమీ అంటే ఇండియా ఎకానమీకి సంబంధించిన కొన్ని అంశాలపైన ఐఎంఎఫ్ వాళ్ళ అసెస్మెంట్ కావచ్చు లేదా డెట్ పొజిషన్ పైన ఐఎంఎఫ్ వాళ్ళ అసెస్మెంట్ కావచ్చు కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉందని చెప్పి ఇండియా యొక్క డైరెక్టర్ అండ్ ఐఎంఎఫ్ బోర్డ్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇన్ ద బ్రాడర్ పిక్చర్ ఐఎంఎఫ్ స్టాఫ్స్ పర్సెప్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కల్ పొజిషన్ హ్యావ్ యాక్చువల్లీ ఇంప్రూవ్డ్ ఓవర్ ద పాస్ట్ ఇయర్. ఇన్ ద బ్రాడర్ పిక్చర్ మీరు ఓవరాల్ పిక్చర్ తీసుకుంటే ఐఎంఎఫ్ స్టాఫ్స్ పర్సెప్షన్స్ ఆఫ్ ఇండియాస్ ఫిస్కల్ పొజిషన్, ఇండియా యొక్క ఫిస్కల్ పొజిషన్ పట్ల ఐఎంఎఫ్ స్టాఫ్ యొక్క పర్సెప్షన్ అంటే భావన, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తీసుకుంటే హ్యావ్ యాక్చువల్లీ ఇంప్రూవ్డ్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఐఎంఎఫ్ స్టాఫ్ యొక్క పర్సెప్షన్ ఇంప్రూవ్ అయింది. అంటే మనకి ఈ ఒక్క పాయింట్ బయటికి హైలైట్ అవుతుంది, కానీ ఓవరాల్గా మన రిపోర్ట్ చదివితే ఐఎంఎఫ్ స్టాఫ్ ఇండియా యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ పైన, ఎకనామిక్ పొజిషన్ పైన కొంచెం పాజిటివ్గానే మాట్లాడిందని చెప్పొచ్చు. From arguing in 2022 that India's fiscal space is at risk, 2022లో వాళ్ళు ఏమన్నారు, ఇండియా ఫిస్కల్ స్పేస్ రిస్క్లో ఉంది అన్నారు. దే నౌ బిలీవ్ సావరీన్ స్ట్రెస్ రిస్క్ ఆర్ మోడరేట్. ఇప్పుడు ఏమంటున్నారంటే మన సావరీన్ స్ట్రెస్ రిస్క్ అనేది మోడరేట్గా ఉంది. సావరీన్ అని చెప్పాను కదా ఓవరాల్ కంట్రీకి సంబంధించింది. ఫిస్కల్ పొజిషన్లో రిస్క్ ఎలా ఉందంటే అంతగా లేదు, మోడరేట్గా ఉంది. 22తో పోలిస్తే ఇన్ఫ్యాక్ట్ మన ఫిస్కల్ పొజిషన్ బాగుపడిందని. ఇప్పుడు ఫిస్కల్ పొజిషన్ బాగుంది బాగాలేదని ఎలా చెప్తామమ్మా, ఏ పారామీటర్స్ బట్టి చెప్తాం. మీకు ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఒక ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగుంది బాగాలేదని ఎలా చెప్తారు? బాగాలేదని ఎప్పుడు అంటాము? ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి లేదా ఖర్చులు బాగా ఎక్కువ అవుతున్నాయి ఆదాయం కంటే అంటే బాగాలేదని చెప్పొచ్చు. అలాగే అప్పులు చాలా ఎక్కువ చేస్తారంటే బాగాలేదని చెప్తారు. సో 2 పారామీటర్స్ వస్తారు. ఇప్పుడు ఎక్కువగా చూస్తే ఓవరాల్ డెట్ పొజిషన్ ఎలా ఉంది, రెండోది ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్ ఎలా ఉంది. ఈ 2 పారామీటర్స్ సాధారణంగా చూస్తారు. ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటుందంటే డెఫిసిట్ ఉంది అని అర్థం. డెఫిసిట్ ఉండేటప్పుడు జనరల్గా అది డెట్కి దారితీస్తుంది. సో డెట్ పొజిషన్ మరీ ఎక్కువ ఉంది అంటే రేపు పొద్దున్న సంపాదనలో చాలా డబ్బులు అప్పులపైన వడ్డీ కట్టడానికే పోతుంది అనే యాంగిల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా డెట్ పొజిషన్ ఒక ఫైనాన్షియల్ హెల్త్ని ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే బాగానే ఉందని చెప్పి కూడా ఐఎంఎఫ్ చెప్తుంది. దిస్ ఈజ్ ఇన్ నో స్మాల్ పార్ట్ డ్యూ టు ద ఎబిలిటీ ఆఫ్ ద సెంటర్ హూస్ డెట్ లెవెల్స్ వర్ అబౌట్ 57% ఆఫ్ ద జీడిపి లాస్ట్ ఇయర్ టు మీట్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అయితే ఐఎంఎఫ్ వాళ్ళ పర్సెప్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే. సెంట్రల్ గవర్నమెంట్ తన డెట్ని తగ్గించుకోగలిగింది. 57% ఆఫ్ జీడిపి మాత్రమే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ డెట్ లాస్ట్ ఇయర్. ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఓకేనా, డెఫిసిట్ టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తన డెట్ని తగ్గించుకుంటూ రావడం అనేది మనకి జరిగింది. అందువల్లే ఇదంతా. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏం చెప్పాను మీకు? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్లోంచి ఇన్కమ్ తీసేస్తే అంటే ఇండియా యొక్క టోటల్ రిసిప్ట్స్ అలాగే టోటల్ ఎక్స్పెన్సెస్ మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే డెఫిసిట్ కింద వస్తుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ ఇండికేట్స్ యువర్ డెట్ పొజిషన్. అంటే మనకి డెఫిసిట్ ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు మనం డెట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ ఫిస్కల్ డెఫిసిట్ వీలైనంత తగ్గించాలనే గోల్తో ఇండియా వర్క్ చేస్తుంది. కోవిడ్ టైంలో ఫిస్కల్ డెఫిసిట్ 7%, 8% ఆఫ్ జీడిపి వరకు వెళ్ళిపోయింది. దాన్ని ఎలాగైనా తగ్గించాలి,
దాన్ని ఎలాగైనా తగ్గించాలని ఇండియా అప్పటి నుంచి వర్క్ చేస్తుంది. రిడ్యూసింగ్ డెట్ అండ్ స్పెండ్స్ టు స్టే ద కోర్స్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు బ్రింగ్ ద డెఫిసిట్ టు 4.5% ఆఫ్ జీడిపి బై 2025-26 ఫ్రమ్ అన్ ఎస్టిమేటెడ్ 5.9% దిస్ ఇయర్ ఈస్ క్రిటికల్. సో ఇప్పుడు ఈ ఇయర్ 5.9% ఆఫ్ జీడిపి ఉంది ఫిస్కల్ డెఫిసిట్. 2025-26 కల్లా 4.5% ఆఫ్ జీడిపికి తగ్గించాలి అనేది మన ప్రయత్నం. అది తగ్గాలి అంటే ఏమవ్వాలి? ఫినాన్షియల్ హెల్త్ పెరగాలి, ఎక్స్పెండిచర్ కంట్రోల్ అవ్వాలి, అండ్ ఇన్కమ్ అనేది పెరగాలి. ఇన్కమ్ పెరిగి ఎక్స్పెండిచర్ కంట్రోల్ అవ్వాలి. అప్పుడే కొత్తగా అప్పులు తీసుకోవాల్సిన సినారియోస్ రావు. అప్పులు తీసుకోవాల్సిన సినారియోస్ రావు కాబట్టి నీ జనరల్ డెట్ పొజిషన్ అనేది ఇంకా ఇంకా పెరగదు. అండ్ పాత అప్పులు కొన్ని లోపు తీర్చేస్తూ ఉంటాం కాబట్టి ఓవరాల్ డెట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. వైల్ రియాక్టింగ్ టు an adverse detail in a report sometime ends up drawing more attention to it. Actions tend to always speak louder than words. ఓకే, ఒక రిపోర్ట్లో ఉన్న ఒక అడ్వర్స్ కామెంట్ గురించి రియాక్ట్ అయ్యి ప్రభుత్వం స్టేట్మెంట్స్ ఇష్యూ చేయడం వల్ల జనరల్గా రిపోర్ట్ని పట్టించుకోని వాడు కూడా ఇప్పుడు పట్టించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవడో ఏదో ఒక కామెంట్ చేసాడని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి దానికోసం క్లారిఫికేషన్ ఇచ్చావనుకో, ఎవడరా ఏం కామెంట్ చేశాడరా అని చెప్పి అందరూ ఆ సోర్స్ కోసం మళ్ళీ వెళ్తారు. అంటే అటెన్షన్ డ్రా చేయడం అవుతుంది. సో కొన్నిసార్లు ఈ రిపోర్ట్స్ పైన, రిపోర్ట్లో వచ్చిన ఒక కామెంట్ పైన గవర్నమెంట్ ఫోకస్ చేసి, అంటే IMF రిపోర్ట్ అనేది ఇగ్నోర్ చేసేది కాదు, ప్రపంచం అంతా దానిపైన దృష్టి పెట్టేదే. కానీ అందులో పాజిటివ్స్ చెప్పారు, నెగిటివ్స్ చెప్పారు. ఒక నెగిటివ్ ఈవెంట్ పైన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఇంతగా క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇంకా దాని మీద అటెన్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా ఏం చేయాలంటే యాక్షన్స్ టెండ్ టు స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. సో అటువంటి కామెంట్సే రాకుండా ప్రభుత్వం తన డెట్ లెవెల్ని తగ్గించుకుని ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. ఈ వర్డ్స్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, యాక్షన్స్ వల్లే ఉపయోగం ఉంటుంది అనేది ఫైనల్గా ఇక్కడ చెప్తున్నారు. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాలి ఇక్కడ. సో ఎక్కడో ఏదో సగం అర్థమై సగం అర్థం కాకుండా ఉండే అవకాశం ఉందేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఫినాన్స్ ఎకానమీలో చాలామంది స్టూడెంట్స్ వీక్గా ఉంటారు కాబట్టి. అయితే కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను, దాన్ని పట్టుకొని మీరు ఇంటర్ప్రెట్ చేయండి. యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో బేసిక్గా ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇండియా ఉంది. 2 పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. ఒకటి ఫిస్కల్ డెఫిసిట్ అని మాట్లాడుతున్నాం, రెండో పాయింట్ వచ్చేసి జనరల్ గవర్నమెంట్ డెట్ అని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ అబౌట్ ఏ పర్టికులర్ ఇయర్, అంటే ఒక పర్టికులర్ ఇయర్కి సంబంధించిన డెఫిసిట్ గురించి మనం మాట్లాడుతున్నట్టు. డెఫిసిట్ అంటే ఏం చెప్పాను మీకు? ఎక్స్పెన్స్. మీకు బ్రాడ్ లెవెల్లో చెప్తున్నాను. మామూలుగా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఇంకా చాలా చెప్పాలి. ఒక బ్రాడ్ లెవెల్లో తీసుకుంటే టోటల్ ఎక్స్పెన్సెస్ అనేవి టోటల్ రిసీప్ట్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, టోటల్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకోటి ఏంటమ్మా రెవెన్యూ ఎక్స్పెండిచర్, వీటి యొక్క సమ్ అనేది క్యాపిటల్ రిసిప్ట్స్ మరియు రెవెన్యూ రిసిప్ట్స్, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. అంటే అప్పు తీసుకోవడం ద్వారా వచ్చిన డబ్బు కూడా క్యాపిటల్ రిసిప్టే అంటారు. అది కౌంట్ కాకుండా వేరే రకమైన క్యాపిటల్ రిసిప్ట్స్ మరియు రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క సమ్మేషన్ కంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మరియు రెవెన్యూ ఎక్స్పెండిచర్ యొక్క సమ్మేషన్ ఎక్కువ ఉంటే, సింపుల్ లాంగ్వేజ్లో బిగినర్స్కి అయితే ఓవరాల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది ఓవరాల్ గవర్నమెంట్ రిసిప్ట్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి డెఫిసిట్ వచ్చింది అని అర్థం. డెఫిసిట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇట్ గోస్ ఫర్ డెట్. గవర్నమెంట్ వెన్ ఎవర్ ఇట్ ఫేసెస్ డెఫిసిట్ ఇట్ గోస్ ఫర్ డెట్. సో డెఫిసిట్ అనేది, ఫిస్కల్ డెఫిసిట్ అనేది గవర్నమెంట్కి అప్పుకి వెళ్ళేలాగా చేస్తుంది. అంటే ఆ సంవత్సరం ఎక్స్ట్రా అప్పుకి వెళ్ళేలా చేస్తుంది. ఇలా అప్పుకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మన జనరల్ గవర్నమెంట్ డెట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ జనరల్ గవర్నమెంట్ డెట్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది ఓవరాల్ డెట్. అంటే ఆ ఒక్క సంవత్సరం తీసుకున్న అప్పు అని కాదు, అది ఆ ఒక్క సంవత్సరమే తీసుకున్న అప్పు కాదు. ఓవరాల్ డెట్ అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కొంత అప్పు తీసుకోవచ్చు, అంతకుముందు తీసుకోవచ్చు. ఆ ఓవరాల్ అప్పు అని అర్థం అనమాట. ఈ ఒక్క సంవత్సరమే ఇంత తీసుకుంది అని కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీ తీసుకోండి. ఈ ఫ్యామిలీకి ఓవరాల్గా అంటే పాత అప్పులు అన్నీ కలిపి ఒక 50 లక్షల అప్పు ఉంది. ఇప్పటి వరకు ఓవరాల్గా 50 లక్షల డెట్ ఉంది అనుకుందాం. ఈ సంవత్సరం అంటే FY 23-24 సంవత్సరం మాత్రమే మీరు తీసుకుంటే
FY 23-24 మాత్రమే తీసుకుంటే మన ఈ పర్టికులర్ ఫ్యామిలీకి ఇంకొక 5 లక్షలు షార్టేజ్ వచ్చి మళ్ళీ కొత్త అప్పు తీసుకుంది. ఎందుకు తీసుకుందంటే బికాజ్ ఆఫ్ డెఫిసిట్, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఏమవుతుంది, ఈ కొత్త అప్పు అనేది పాత అప్పుకి యాడ్ అవుతుంది. పాత అప్పుకి యాడ్ అయ్యి 55 lakhs అయిపోయింది. అర్థమవుతుందా? సో ఈ ఓవరాల్ డెట్ అనేది 55 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 55కి ఇంకేమైనా యాడ్ అయిందంటే 60 అయిపోతుంది. ఈ లోపు అంతకుముందు ఎప్పుడో తీసుకున్నప్పుడు మనం తీర్చొచ్చు. అప్పు తీర్చేసాం అనుకోండి, ఈ 55లో ఒక 5 lakhs రీపెయిడ్ అనుకోండి నెక్స్ట్ ఇయర్కి, దాని టైం అయిపోయింది తీర్చేసారనుకోండి, అప్పుడు తగ్గిపోతుంది. ఇలా అప్పు పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. పాత అప్పులు వాటికి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేస్తే తీర్చేయచ్చు. ఫిజికల్ డెఫిసిట్ బాగా ఎక్కువ ఉంది అంటే మళ్ళీ కొత్త అప్పులు పుట్టవచ్చు. సో కొత్త అప్పులు బాగా వచ్చేసి తీర్చేసే అప్పులు అనేవి తక్కువ ఉన్నాయనుకోండి, ఈ జనరల్ గవర్నమెంట్ డెట్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. పాత అప్పులు తీరిపోతున్నాయి, కొత్త అప్పులు పెద్దగా చేయట్లేదు అనుకోండి, అప్పుడు జనరల్ గవర్నమెంట్ డెట్ అనేది తగ్గుతుంది. అంటే సెంట్రల్ ప్లస్ స్టేట్. ప్రాబ్లం ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి అప్పులు, దానివల్ల కూడా మనకి ఈ డెట్ పొజిషన్ అనేది మారుతుంది. ఇది మనం చూడాలి. ఫిజికల్ డెఫిసిట్ టాక్స్ అబౌట్ దట్ పర్టికులర్ ఇయర్. సో ఇట్ ఇండికేట్స్ ఈ సంవత్సరం ఎంత అప్పు తీసుకోవాలనే దాన్ని అది ఇండికేట్ చేస్తుంది. ఓకే, దాని అర్థం ఫిజికల్ డెఫిసిట్ వల్ల వచ్చిన అప్పే మొత్తం ఎంత అప్పు అని కాదు. ఓవరాల్ 100% ఆఫ్ జీడిపి అయిపోతుందా అని కాదు. ఫిజికల్ డెఫిసిట్ వల్ల వచ్చిన అప్పే 100% ఆఫ్ జీడిపి అయితే ఇంకా కంట్రీ మూసేసుకోవచ్చు వెంటనే. ఇప్పుడు జీడిపిని ఎలా అర్థం చేసుకోవాలమ్మా? జీడిపి ఈజ్ నేషనల్ ఇన్కమ్, అంటే కంట్రీ ఆ సంవత్సరం యొక్క ఆదాయం. కంట్రీకి ఆ సంవత్సరం వచ్చిన ఆదాయం అనుకోండి. సింపుల్ అండర్స్టాండింగ్, నేషనల్ ఇన్కమ్ అంటాం కదా, అలా అనుకోండి. సో కంట్రీ యొక్క ప్రజలందరి యొక్క ఆదాయం అనుకోండి, సింపుల్గా అర్థం చేసుకోవడానికి నేషనల్ ఇన్కమ్. మరి డెఫిసిటే 100% ఆఫ్ జీడిపి అయిపోతే ఇంక బతకలేము. బేసిక్గా ఓవరాల్ డెట్ మొత్తం అప్పు అనేది ఈ సంవత్సరం ఆదాయం అంతా ఆదాయాన్ని దాటిపోతుంది అనే మీనింగ్. అది పెద్ద డేంజరస్ సినారియో ఏమీ కాదు. ఇప్పుడు మనం తీసుకుంటే మనకు ఒక ఎంప్లాయీ తీసుకోండి, సింపుల్గా ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, ఒక ఎంప్లాయీకి సంవత్సరానికి ₹1,00,00,000 శాలరీ వస్తుంది అనుకోండి, వాడికి ₹1,00,00,000 అప్పు ఉంది అనుకోండి, మనం ఏమైనా భయపడతామా? భయపడం కదా. ₹1,00,00,000 అప్పు, ₹1,00,00,000 శాలరీ, 1 year శాలరీతో మొత్తం కట్టేస్తాడు అప్పు తీర్చేయాలనుకుంటే, మొత్తం తీర్చేయచ్చు. సో మరీ భయంకరమైన డేంజరస్ సినారియో ఏమీ కాదు. మరి అలా తీసుకుంటే అమెరికాకి 160% ఆఫ్ జీడిపి ఉంది, అలాగే చైనాకి 200% ఆఫ్ జీడిపి అయిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని కంట్రీస్ 100% పైన ఉంది డెట్ ఎక్కువ ఉంది అనేది పాయింటే, కానీ డెట్ రీపే చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు అది ప్రాబ్లం కాదు. డెట్ రీపే చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ప్రాబ్లం కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే, డెట్ ఎక్కువైపోవడం వల్ల ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగిపోతుంది. రేపు పొద్దున్న మనకు వచ్చే ఆదాయంలో మెజారిటీ పోర్షన్ వడ్డీలకు వెళ్ళిపోతూ ఉంటుంది. వడ్డీలకు వెళ్ళిపోతూ ఉంటే మనకేం మిగలదు. ఇప్పుడు మనం ఫ్యామిలీ పరంగా తీసుకుంటే వడ్డీలకు వెళ్ళిపోయినా మనం మినిమల్ ఖర్చుతో బతికేస్తాం. కానీ కంట్రీకి అలా కాదు. కంట్రీకి ఎక్స్పెండిచర్ నీడ్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. గతంలో చేసిన అప్పుల వల్లే వడ్డీలు కట్టుకుంటూ ఉందనుకోండి ప్రభుత్వం, నెక్స్ట్ తరానికి డెవలప్మెంట్ ఉండదు. అందుకని అప్పుల గురించి నెగిటివ్గా మాట్లాడతాం. చెల్లించలేదు అని కాదు, చెల్లించగలదు. కానీ ఉన్న డబ్బంతా మనం ఇప్పుడు చూడండి, మన ఇంట్లో హోమ్ లోన్ తీసుకుంటాం. హోమ్ లోన్ తీసుకొని మొత్తం ఆదాయం అంతా కట్టేస్తూ ఉంటాం, తర్వాత ఖర్చులన్నీ కంట్రోల్ చేసుకుంటాం. గవర్నమెంట్కి అది కుదురుతుందా? ఈ సంవత్సరం భయంకరంగా అప్పు వాడేసి ఇంక నెక్స్ట్ ఒక 10 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టను, ఇది మొన్నే హోమ్ లోన్ తీసుకున్నాను గవర్నమెంట్ ఊరుకోగలదు? ఊరుకోవడానికి కుదరదు. నెక్స్ట్ జనరేషన్ నీడ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. ఒక జనరేషన్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉండాలి. ఖర్చు ఆపేస్తారంటే కుదరదు. అందుకని అంటారనమాట, ఒక జనరేషన్లో విపరీతమైన అప్పులు చేయడం వల్ల ప్రభుత్వాలు తర్వాత జనరేషన్స్ సఫర్ అవుతాయని. ఎందుకంటే తర్వాత జనరేషన్స్కి అప్పు చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు ప్రభుత్వం దగ్గర. వచ్చిన డబ్బులన్నీ పాత అప్పుల మీద వడ్డీలు కట్టడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. డబ్బులన్నీ పాత అప్పుల మీద వడ్డీలు కట్టడానికి వెళ్తూ ఉంటే మరి నువ్వు డెవలప్మెంట్ ఎలా చేస్తావు? సో ఈ తరం కోసమని భావి తరాన్ని మనం తాకట్టు పెట్టేసే పరిస్థితి వస్తుంది. అందుకని అప్పు అనేది ప్రభుత్వాలు విపరీతంగా చేయకూడదనడానికి కారణం అదే. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క ఇమీడియట్ నీడ్ ఏంటి, ఎలక్షన్లో గెలిచేయాలి. ఈ ఇమీడియట్ గోల్స్ ఎలక్షన్లో గెలిచేయాలనే ఉద్దేశంతో విపరీతంగా అప్పులు చేసేసి, విపరీతంగా తగలెట్టేసి ఏదో రకంగా గెలిచేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, భావితరాలు అనేవి సఫర్ అవుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, పొలిటికల్గా మనం తీసుకుంటే ఇది. సో మీకు కొంచెం బేసిక్స్ చెప్తే అర్థమవుతుందని ఇవన్నీ చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దీస్ ఆస్పెక్ట్స్.
మీకు ముందే చెప్పాను కదమ్మా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 చోట్ల కూడా కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి జనవరి 1 నుంచి. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు జాయిన్ కావచ్చు. మీకు నచ్చిన ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. 31 డిసెంబర్లోపు జాయిన్ అయితే మాత్రమే మీకున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ అనేవి మీరు అవైల్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? డెమోలన్నీ పూర్తిగా చూసిన తర్వాతే, అన్నీ చూసిన తర్వాతే మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. తొందరపడాల్సిన అవసరం లేదు. డెమో చూడకుండా జాయిన్ అవ్వమని నేను ఎప్పుడూ ఎవరిని అడగను. క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ పద్ధతి ఏంటి అని తెలుసుకుని మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.